ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని విధంగా రోజుకో సరికొత్త మలుపు తిరుగుతోంది. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు నివాసానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎంపీ విజయసాయిరెడ్డి వెళ్తూ ఉండడం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ పెను సంచలనంగా మారింది. అమిత్ షా, పవన్ కళ్యాణ్ భేటీపై ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో ఎంతటి తుఫాన్ సృష్టించాయో మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై ఏపీలో ఏకంగా 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మరి ఇలాంటి ఉత్కంఠభరిత సమయంలో ప్రొఫెసర్ కు నైతిక మద్దతు ఇచ్చేందుకు విజయసాయిరెడ్డి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లడం వెనుక ఉన్న అసలు పొలిటికల్ స్కెచ్ ఏంటి? ఇది కేవలం ప్రజాస్వామ్యవాదికి ఇస్తున్న మద్దతా, లేక దీని వెనుక వైఎస్ఆర్సీపీ వేసిన మైండ్ గేమ్ ఉందా? ఈ వీడియోలో చూద్దాం. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైందో ఒకసారి చూద్దాం. కొన్ని రోజుల క్రితం ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు వైఎస్ జగన్ను అరెస్ట్ చేయాలని కోరారని, దానికి అమిత్ షా తిరస్కరిస్తూ జగన్తో సఖ్యతగా ఉండాలని సలహా ఇచ్చారని ఒక సంచలన వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్యలపై కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా జనసేన శ్రేణులు తీవ్రంగా మండిపడ్డాయి. ప్రొఫెసర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయనపై, అలాగే ఆ వార్తను ప్రసారం చేసిన సాక్షి టీవీ, 99 టీవీ, గ్రేట్ ఆంధ్రలపై కేసులు నమోదు చేశారు. దీనిపై స్పందించిన ప్రొఫెసర్, నా గొంతు నొక్కేయాలని చూస్తున్నారు, చనిపోయినా సరే మాట్లాడడం ఆపను అంటూ గట్టిగానే నిలబడ్డారు. సరిగ్గా ఇక్కడే వైఎస్ఆర్సీపీ తన పొలిటికల్ స్కెచ్ను అమల్లోకి తెచ్చింది. ఒక సీనియర్ ప్రొఫెసర్, విద్యావేత్త మరియు తటస్థ విశ్లేషకుడిగా పేరున్న నాగేశ్వర్పై ప్రభుత్వం కేసులు పెట్టడాన్ని వాక్ స్వాతంత్ర్యంపై దాడిగా మార్చాలని వైఎస్ఆర్సీపీ భావిస్తోంది. విజయసాయిరెడ్డి ప్రొఫెసర్ ఇంటికి వెళ్లడం ద్వారా కూటమి ప్రభుత్వం విమర్శలు తట్టుకోలేకపోతోంది, ప్రశ్నించే వారి గొంతు నొక్కుతోంది అనే మెసేజ్ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి అనేది మొదటి వ్యూహం. మేధావులు, విద్యావేత్తలు, తటస్థ ఓటర్ల మద్దతును కూటమికి దూరం చేసి వైఎస్ఆర్సీపీ వైపు తిప్పుకోవడానికి ఇదొక అస్త్రంగా వాడుకుంటున్నారు. ఇక దీని వెనుక ఉన్న రెండో మరియు అత్యంత కీలకమైన వ్యూహం కూటమి పార్టీల మధ్య నమ్మక రాహిత్యాన్ని పెంచడం. ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పిన మాటల ప్రకారం పవన్ కళ్యాణ్ జగన్ను అరెస్ట్ చేయమంటే బీజేపీ వద్దు అన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనివల్ల క్షేత్రస్థాయిలో జనసేన, టీడీపీ, బీజేపీ క్యాడర్ మధ్య అంతర్గత అనుమానాలు మొదలవుతున్నాయి. విజయసాయిరెడ్డి ఈ ఇష్యూని మరింత పెద్ద చేయడం ద్వారా కేంద్రంలోని బీజేపీకి, రాష్ట్రంలోని జనసేనకు మధ్య ఉన్న బంధంపై చర్చ జరిగేలా చేస్తున్నారు. తద్వారా కూటమిలో కుంపడి పెట్టాలి అనేది వైఎస్ఆర్సీపీ ఇన్నర్ ప్లాన్. ఈ కేసులో కేవలం ప్రొఫెసర్ మాత్రమే కాదు, సాక్షి టీవీ మరియు వైఎస్ఆర్సీపీ అనుకూల మీడియా సంస్థలపై కూడా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. కాబట్టి ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మద్దతుగా నిలబడితే తమ మీడియా సంస్థలపై జరుగుతున్న యాక్షన్ ను కూడా రాజకీయ కక్ష సాధింపుగా చిత్రీకరించే అవకాశం వైఎస్ఆర్సీపీకి దక్కుతుంది. చట్టపరమైన పోరాటంలో ప్రొఫెసర్ ను ముందుంచి ఆయన వెనుక తాము నైతికంగా నిలబడడం ద్వారా మీడియా ఫ్రీడమ్ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని విజయసాయిరెడ్డి ప్లాన్ చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. చూసారుగా, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి విజయసాయిరెడ్డి వెళ్లడం వెనుక కేవలం నైతిక మద్దతు మాత్రమే లేదు, దాని వెనుక పక్కా పొలిటికల్ మైండ్ గేమ్ నడుస్తోంది. మరి వైఎస్ఆర్సీపీ వేస్తున్న ఈ వ్యూహాత్మక అడుగులకు కూటమి ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతోంది? ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం ఏపీ రాజకీయాలను ఏ తీరానికి చేరుస్తుంది అనేది చూడాలి.